హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ కాస్మెటాలజిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ లలిత గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా? నాకు సిగ్గేస్తున్నాడు అడగాలంటే. అవసరమే లేదు. బికాస్ ఆఫ్ ఏజింగ్. ఈ మధ్య కాలంలో సంతూర్ మామీస్ని చాలానే చూస్తున్నాం. అసలు ఏజ్ గమనించలేం. మీ పాప, మీ బాబా అన్న క్వశ్చన్ మార్క్ ఇన్స్టాలో రోజు చాలా మందిని చూస్తాం. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ లైవ్ నా ముందుగానే కూర్చున్నారు. అలా ఏం లేదు మా కీర్తి, మీరు కూడా చాలా స్వీట్గా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు. బొద్దుగా నిండుగా. మా బొద్దుగా ఉండడం తప్పు కాదు మా, హెల్దీగా ఉండాలి. అదే చెప్తున్నాను. అందరూ లీన్ బాడీతో ఉండలేరు మా, అంతేకాని జీరో సైజ్ మెయింటైన్ చేయాలనుకోవడం కూడా తప్పు. ఏముంది, హెల్దీగా ఉండాలి. కాకపోతే ఓవర్ వెయిట్ ఉండకూడదు, ఒబేస్గా ఉండకూడదు. సో హెల్దీగా ఉన్నారు, ఒక 5 to 10 kgs ఓకే, నో ప్రాబ్లం. కానీ 40-45 years వచ్చిన దగ్గర నుంచి మాత్రం కేర్ తీసుకోవాలి. ఒక మానిటర్ పెట్టుకోవాలి, కంపల్సరీ హెల్త్ చెకప్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారే సంతూర్ మామని, అలా కనిపించాలని ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది ఇంటర్నల్ గా కదా. అలా కనిపించాలి అంటే బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా చిన్నగా కనిపిస్తాం. కొంతమంది అనుకుంటూ ఉంటారు బొద్దుగా ఉంటే, బుగ్గలు బాగా ఉంటే చాలా మంచిగా యంగ్ లుక్ తో ఉంటామని. కానీ తప్పు మాది, అలా కాదు. పల్చటి బుగ్గలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు చక్కగా చిన్నగా అనిపిస్తారు. బట్ స్కిన్ కూడా మీద ఎంత చక్కగా గ్లో అవుతుంది. దట్స్ రియలీ బికాస్ ఆఫ్ సమ్ డెడికేషన్ అని అయితే క్లియర్లీ ఆన్ చాట్ అర్థమైపోతుంది. నేను న్యూట్రిషనిస్ట్ కదా, మరి అలా లేకపోతే ఎట్లమ్మా, కష్టం కదా. మీకు చెప్పేటప్పుడు నేను ఫాలో అవ్వాలి కదమ్మా. అలానే మీరేమన్నా నేను రోజు ఓన్లీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ తింటారనుకుంటారేమో. చక్కగా దోశలు, ఇడ్లీలు, రైస్, చపాతీలు అన్నీ లాగిస్తాను. నేను నాన్ వెజిటేరియన్ కూడా అమ్మ, కాకపోతే ఎక్కువ తినను. వీక్లీ వన్స్ తింటాను. నెల్లూరు వెళ్తే ఫిష్ తింటాను, అంటే ఇష్టంగా అనమాట. మంత్లీ వన్స్ అట్లా. కాకపోతే క్యాలరీ కౌంట్ చేసుకుంటాను మా, క్యాలరీ కాన్షియస్గా ఉంటాను. ఓకే. కార్బ్స్ తక్కువ తింటాను అని చెప్పను, కానీ కార్బ్స్ ఎంత తింటానో ప్రోటీన్స్ కూడా అంతే తింటాను. ఫ్యాట్స్ తగ్గించుకుంటాను. అన్నిటికంటే ముఖ్యంగా చిరుతిళ్ళు ఇష్టం లేదు మా, తినలేను. ముఖ్యంగా ఒకవేళ తింటే ఒక పూట మీల్ స్కిప్ చేసేస్తా. సో అన్నిటి మీద ఒక ఐ పెడతారన్నమాట. అంతే కదా. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పే పొజిషన్లో ఉన్నాను కీర్తి. సో స్కిన్ బాగా పెట్టుకోండి అంటే, నా స్కిన్ బాగా లేకపోతే మీరే ఒక క్లయింట్గా వస్తే ఏం చేస్తారు, నన్ను అడుగుతారు మీ స్కిన్నే అలా ఉంది, మాకెలా బాగు చేస్తారు అనేసి. అలానే ఒబేసిటీ గురించి బోల్డ్ ఎంతమంది వస్తారు. నేనే బొద్దుగా ఉన్నాను అంటే, మీరు లేరు కదా మేడం, మమ్మల్ని ఎలా తగ్గిస్తారు అని అడుగుతారు. సో నేను కొంచెం మీకు చెప్పే దీంట్లో ఉండాలి, ఈ చైర్లో కూర్చున్నప్పుడు కదా. సో అదనే కాదు, బేసిక్గా కూడా ఇంట్రెస్ట్ మా చిన్నప్పటి నుంచి చక్కగా కనిపించాలని ఇంటర్నల్గా ఒక కోరిక ఉండేది. ప్లస్ సినిమా యాక్టర్స్ని, ముఖ్యంగా రేఖాని, హేమమాలిని చూస్తే, స్మితా పాటిల్ అంటున్నాను, షబానా ఆజ్మీలను చూస్తే చాలా ఇదిగా ఉండేది, ఎలా మెయింటైన్ చేస్తారు అని. సో మనం కూడా చేయొచ్చు. మీ ఏజ్ చెప్పొచ్చా మ్యామ్? మనం హ్యాపీగా అమ్మా, నేను 65లో పుట్టాను, 1965 October 3rd. సో 59 రన్నింగ్ నాకు. అక్టోబర్కి 60 వస్తుంది. ఇంకా 1 yearకి సీనియర్ సిటిజన్ లాగా అయిపోయాను కదా ఆల్రెడీ నేను. అదే అయితే ఈ కాలంలో ఈ రొటీన్కి, ఈ పొల్యూషన్కి, ఈ హెక్టిక్ షెడ్యూల్స్కి, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వర్కింగ్, నాన్ వర్కింగ్, మెన్, ఉమెన్, హూఎవర్ ఇట్ మే బి, స్కిన్ ఏజింగ్లోకి వెళ్ళకుండా నీట్గా, అందంగా కనిపించాలంటే ప్రామినెంట్గా మనం పాటించవలసిన నియమాలు ఏంటి? సో చాలా సింపుల్గా అడిగారు క్వశ్చన్, కానీ దీనికి ఆన్సర్ అయితే చాలా పెద్దదిమా. అది ఊరికే అలా చెప్పేసేది కాదు, టిప్స్ ఇచ్చేది కాదు. ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ మా బాగుండాలి. నేనేం చెప్తానంటే, మీ ఏజ్ తగ్గించుకోవాలి అంటే మీ హెల్త్ బాగుండాలి. హెల్త్ బాగుండాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఉదయం లేవాలి. మరీ ఏదో 4-5 కాకపోయినా కనీసం 6 నుంచి 7 లోపలైనా లేవాలి. అప్పుడు ఎన్ని గంటలు స్లీప్ ఉండాలి? 8 hours స్లీప్, 6 to 8 hours స్లీప్ ఒక మనిషికి అవసరమ్మా. అంతేగాని 9 to 10 hours స్లీప్ అవసరం లేదు. అలా నిద్రపోయారంటే తప్పకుండా 1 kg బరువు, నిద్ర ఎక్కువ పోయినందువల్ల బరువు పెరుగుతారు. సో ఎవరైతే నిద్రలేస్తారో మార్నింగ్, వాళ్ళకి ఏంటి అంటే డైజెషన్ చాలా బాగుంటుంది, హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవుతాయి. ఇప్పటికే మీరు చాలా మందితో వినుంటారు, చెప్పంగా వినుంటారు, మన బాడీ మొత్తం సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సూర్యోదయం నుంచి మనం లేవాలి, యాక్టివ్గా ఉండాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత మనం కూడా స్లో డౌన్ అయిపోవాలి. అందుకనే చూడండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా చేయండి, మధ్యాహ్నం బాగా తినండి, నైట్ చాలా తక్కువ తినండి అంటారు.
కదా. ఎస్. కానీ మనం రివర్స్ లో చేస్తున్నాం మా కీర్తి ఇప్పుడు. అవును. ఉదయం అసలు తినము, ఎందుకంటే 9-10కి లేస్తాము, ఒకటేసారి బ్రంచ్ చేస్తారు 11:30-12కి. సో అది హెల్దీగా తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ నైట్ వచ్చేటప్పటికి 11-12కి చేస్తారు చాలా మంది. ఎస్. ఇది చాలా పెద్ద తప్పుమ్మా. ఇంటర్మీడియట్ ఫాస్ట్ డూ యూ సపోర్ట్ ఆర్ యూ డోంట్? యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఓకే అమ్మా, కానీ లాంగ్ రన్లో చేయకూడదు. ఓకే, అందరికీ సూట్ అయ్యేది కాదా? ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, తర్వాత హై బీపీ ఉన్న వాళ్ళు తక్కువ చేస్తే మంచిదమ్మా. ఓకే. డయాబెటీస్ ఉన్న వాళ్ళని అయితే అసలు వద్దంటాము. ఓకే. హై బీపీ ఉన్న వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ చేయొచ్చు. అలానే థైరాయిడ్ ఉండే వాళ్ళకి విపరీతంగా ఆకలి ఉంటుంది, అలాంటి వాళ్ళకి కూడా సజెస్ట్ చెయ్యమ్మా. కానీ కొంత యంగ్స్టర్స్ చేయొచ్చు, అంటే తొందరగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు 2-3 మంత్స్ చేయొచ్చు, అంతకుమించి చేయొద్దు. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల లాభాలు ఉంటాయి, అంతే నష్టాలు కూడా ఉంటాయి. ఓహో, ఎలాంటివి మేడం? ఎలాంటివి అంటే, తర్వాత మీ స్టమక్ మామూలుగా 3 టైమ్స్ తినడానికి అడ్జస్ట్ అవ్వదు, ఓకే. అన్నిటినీ డైజెస్ట్ చేసుకోలేదు. ఓ. ఇప్పుడు మీరు ఒక 6 మంత్స్ ఫాలో అయ్యారు, తర్వాత మామూలుగా మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. అంటే ఒక 12 అవర్స్ గ్యాప్ పెట్టుకున్నారు అనుకోండి, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి లంచ్ తింటారు, మీరు బ్రేక్ఫాస్ట్ తినలేరు మీరు. ఓకే. సో అట్లమ్మా డైజెస్టివ్ ఇష్యూస్ చాలా వస్తాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే గట్ ప్రాబ్లమ్స్ వెంటనే కాదు, ఎవరైతే లాంగ్ రన్ లో చేస్తారో వాళ్ళకంటున్నాను నేను. మనం ఉపవాసాలు ఉంటామా, రోజు ఉంటామా ఉపవాసాలు, కానీ మీరు అనొచ్చు మేడం కొంతమంది మరి ఒక పూటే తిని ఉంటారు కదా అని. అలవాటు, అది ఎప్పటి నుంచో అలవాటు. వాళ్ళ బాడీలు సపరేట్గా ఉంటాయమ్మా, అందరూ ఉండలేరు. కొంతమంది ఒళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు ఉంటారు. అంటే ఒక పూట తినే వాళ్ళు వాళ్ళు పాటించే లైఫ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. యోగా, ఆసనాలు, మెడిటేషన్, కూల్ గా ఉంటారు వాళ్ళు. సెడెంటరీ వర్కర్స్ అయి ఉంటారు, కూర్చొని ధ్యానం చేసే వాళ్ళు అయి ఉంటారు. ఇలా అందరికీ సరిపోదు. ఇప్పుడు యాక్టివ్ గా ఉండే ఒక పర్సన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే తను తీసుకున్న ఒక పూట క్యాలరీస్ ఒక 3-4 అవర్స్కి అయిపోతే తర్వాత అంతా ఏం చేస్తారు? ఎగ్జాస్ట్ అయిపోతారు, బ్రెయిన్ డల్ అయిపోతుంది, గ్లూకోజ్ లెవెల్స్ సరిగిపోతే బ్రెయిన్ పనిచేయదు కదా. ఇట్లా చాలా ఇంటర్లింక్స్ ఉంటాయమ్మా. నేనైతే సజెస్ట్ చేయను. సో కష్టం మీద ఒక మనిషి ఏదో ఒక 6-7 కేజీలు అట్లా తగ్గాలి అంటే 3 మంత్స్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉండొచ్చు, కానీ అది కూడా తర్వాత ఉండలేరు కదా. మనం ఎప్పుడు బరువు తగ్గాలి అంటే హెల్దీగా ఫాలో అవ్వాలి, అన్నీ తినాలి, బరువు తగ్గాలి. అది మన లైఫ్ స్టైల్ అయి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ స్టైల్ అయి ఉండాలి. మీరు లాంగ్ రన్ లో మీరు ఫాలో అయ్యేటట్టుగా ఉండాలి కదా. ఈ నెలలో 5 కేజీలు తగ్గారు, వచ్చే నెలలో కూడా 5 కేజీలు తగ్గారు, తర్వాత బోర్ కొట్టి విపరీతంగా తినేస్తారు మా. సో 15 కేజీలు బరువు పెరుగుతారు, ఏంటి లాభం దానివల్ల మీకు? సో ఎప్పుడు కూడా క్రాష్ డైటింగ్ మంచిది కాదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ మంచిది, అంతేకాని 3 మంత్స్ వరకు చేశారు అంటే నిజంగానే డీటాక్సిఫై అవుతుంది, హెయిర్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ టెక్స్చర్ కానివ్వండి, తర్వాత స్ప్లిట్ ఎండ్స్ లాంటివి తగ్గుతాయి. ఇట్లా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయమ్మా, కానీ గట్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి వాళ్ళకి. అందరికీ అడ్వైజబుల్ కాదు కీర్తి. నేను అంటే చివరిగా ఏం చెప్తాను అంటే, స్కిన్ బాగుండాలన్నా, హెయిర్ బాగుండాలన్నా కానీ మీరు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, మీ లైఫ్ స్టైల్ బాగుండాలి, మంచి నిద్ర ఉండాలి, మీ డైట్లో ఫైబర్ బాగుండాలి, వాటర్ బాగుండాలి, అన్నిటికంటే ప్రోటీన్ బాగుండాలి, చివరిగా అన్నిటికంటే ముఖ్యమైనది మీ మెంటల్ థింకింగ్ బాగుండాలి. అప్పుడు మీ బాడీలో గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ గుడ్ హార్మోన్స్ వల్ల మీరు ఇంకా గ్లోయింగ్గా, హెల్దీగా అనిపిస్తారు. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే అందరితో అభిమానంగా ఉండడం, ప్రేమగా ఉండడం, ఈర్ష్యాసూయలు తక్కువగా ఉండడం అన్నట్టు. మన పెద్దవాళ్ళు చెప్పింది మన వేదాల్లో ఉండేవే అమ్మా, ఇవన్నీ కొత్తవి ఏం కాదు. రైట్. ప్రోటీన్ అనే టాపిక్ ఒకటి వచ్చింది కాబట్టి ఇక్కడ హియర్ ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ పాయింట్. ప్రోటీన్ షేక్స్ ఈ మధ్య కాలంలో చాలా తీసుకుంటా ఉన్నారు, బికాజ్ ఇదే ట్రాష్ డైటింగ్ వల్ల. మళ్ళీ జిమ్ చేసి ఓన్లీ షేక్స్ తీసుకోవడం, డూ యూ సపోర్ట్ దాట్? ఎంతవరకు అది హానికరం, ఎంతవరకు అది మంచి చేస్తుంది బాడీ? అంటే వాళ్ళు ఎలాంటి ప్రోటీన్స్ తీసుకుంటున్నారో కూడా మనం తెలుసుకోవాలి కదమ్మా. వే ప్రోటీన్స్ అని ఆ మధ్య ట్రెండ్ ఉండింది, ఈ మధ్య తగ్గిపోయింది చూడండి. చాలా జిమ్ ట్రైనర్స్ చాలామంది సజెస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు హై ప్రోటీన్, అది మీరు ఒక 3 స్కూప్స్ తీసుకుంటేనే ఆల్మోస్ట్ 45 క్యాలరీస్ అట్లా ఉంటాయని చెప్పేవాళ్ళు. ఇది సజెస్ట్ చెయ్యమ్మా. యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా నేనేం చెప్తాను అంటే, వెజ్ ప్రోటీన్ చాలా మంచిది, అలానే నాన్ వెజ్ తినొద్దు అని చెప్పను, నాన్ వెజ్ కూడా లిమిటెడ్గా తీసుకోవాలి. ఇక మీరు అంటున్నారా కొన్ని ప్రోటీన్స్ బాగుంటాయమ్మా, అంటే 45 చేసి ఉంటారు, వాటిలో చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ కలిపి ఉంటారు, అవి మోడరేట్గా ఒక పూట తీసుకోవచ్చు. కానీ ఇప్పుడేం చేస్తున్నారు మా, కొల్లాజన్ తీసుకుంటూ ఉన్నారు, హై ప్రోటీన్ తీసుకుంటున్నారు. అంటే మామూలు డైట్ మానేసి ఈ ప్రోటీన్స్ మీద, పౌడర్స్ మీద డిపెండ్ అవ్వడం మంచిది కాదుమ్మా. మనకు చక్కగా అన్నీ దొరుకుతున్నాయి, మన ఇండియాలో దొరకంది ఏంటి చెప్పండి? హై ప్రోటీన్ మీరు ఒక 40-50 గ్రామ్స్ ప్రోటీన్ త్రూ డైట్ తీసుకోవచ్చు కదా. పప్పు తినండి, లెగ్యూమ్స్ అంటే బీన్స్ తినండి, తర్వాత సోయా తినండి వారానికి 2 సార్లు,
పన్నీర్ తినండి, టోఫు తినండి, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక నాన్ వెజ్ తినే వాళ్ళైతే 100 to 150 గ్రామ్స్ తిన్నారంటే మీకు ఈజీగా 20 to 25 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేసినట్టే కదా. 2-3 ఎగ్స్ తిన్నారు అంటే కూడా బోల్డంత ప్రోటీన్ మా. మంచివి న్యాచురల్ సోర్స్ నుంచి వదిలిపెట్టి ఆర్టిఫిషియల్ వైపుకి ఎందుకు వెళ్తున్నారు? సో సేల్ చేసుకోవడానికి బిజినెస్ చేసేవాళ్ళు రకరకాలుగా చెప్తూ ఉంటారు. నేను అంటే అవి తప్పు అని చెప్పను, కానీ ఎక్కువ తీసుకోవడం తప్పు అని చెప్తాను. ఎస్, ఏదైనా మితిమీరితే మంచిది మితిమీరితే మంచిది కాదు. సో కొన్ని ప్రోటీన్స్ ఉన్నాయి 60-70 ఇయర్స్ వాళ్ళు కూడా ఈజీగా డైజెస్ట్ చేసుకోవచ్చు, విత్ ఫైబర్ ఉంటాయి. అలాంటి వాటికి వెళ్ళొచ్చు. మన బ్రాండ్స్ మనం చెప్పకూడదు, మార్కెట్లో అలాంటివి కూడా చాలా ఉన్నాయమ్మా. సో అలాంటి వాటికి వెళ్ళడం ఇంకొంచెం మంచిది. మామూలు ప్రోటీన్ అంటే చాలా మంది కాన్స్టిపేషన్ కూడా వస్తుంది, దానికి మళ్ళీ ఫైబర్ తీసుకోమంటారు సపరేట్గా. ఇవన్నీ అవసరమా? మంచిగా డైట్ తీసుకుంటే సరిపోతుంది కదా. సో ఏజింగ్ అయినా ఇంకేదైనా మంచి డైట్, మంచి లైఫ్ స్టైల్, ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ ఫాలోస్. మంచి థింకింగ్ అన్నిటికంటే ఇది. మీరు ఎప్పుడు కోపంతో ఉన్నారు, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళలాగా మేము లేమని దిగులు పడుతున్నారు, మీ ఫేస్లో రింకిల్స్ ఈజీగా వచ్చేస్తాయి కదా. అవునా కాదా? ఎప్పుడు దిగులుగా ఉన్నారు, అన్నీ ఉండి కూడా దిగులుగా ఉంటారు కొంతమంది, వాళ్ళకు కూడా ఫ్రౌన్ లైన్స్ వచ్చేస్తాయి, క్రోస్ ఫీట్ వచ్చేస్తాయి. సో ఇలా అమ్మా, లైన్స్ రావడానికి కూడా మన ఫేస్ని ఎలా పెట్టుకుంటాం అనేది కూడా ముఖ్య కారణం, మన ఫేషియల్ మూమెంట్స్ అన్నమాట. సో వాట్ ఈస్ హియర్ విల్ స్పీక్ త్రూ ఫేస్ అంట. అంతే అంతే అమ్మా. సూపర్, వెల్ సెడ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us.